బీసీల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో జయహో బీసీ కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు తమ పాలనలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అన్నారు. 4.5 బీసీలకు ఒక్క హామీ కూడా అమలు చేయని వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా బీసీలను వేధించిందని చంద్రబాబు ఆరోపించారు. బీసీ భవనాలు కనీసం కట్టిన భవనాల్ని పూర్తి చేయని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడంట. అయిపోయింది ఆ పని కూడా. సుప్రీంకోర్టులో స్పష్టంగా ఏప్రిల్ తర్వాత పోస్ట్ చేశారు కాబట్టి 3 రాజధానుల ముచ్చట అయిపోయింది. మళ్ళీ ఒకే రాజధాని, అదే అమరావతి, అదే పూర్తి చేస్తాం తెలుగుదేశం పార్టీ. పరిపాలన అంటే సమర్థవంతంగా ప్రజలకు మేలు జరగాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి, మీ ఖర్చులు తగ్గాలి, ఆదాయం పెరగాలి. అదే సంపద సృష్టించడం. సంపద అంటే రాష్ట్రమే కాదు, ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగితే, మీ జీవన ప్రమాణాలు పెరిగితే అదే నిజమైన అభివృద్ధి. ఆ మాత్రం కూడా తెలియకుండా నేను బటన్ నొక్కుతున్నా అంటున్నాడు. కానీ బటన్ బొక్కుడు విషయం ఎవరికి చెప్పాలని అడుగుతున్నా. బీసీలకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మీ కష్టాలు అర్థం చేసుకుని కార్యక్రమాలు చేపట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అక్కడి నుంచి మనం ఒకసారి చూస్తే రాజకీయ చైతన్యమే కాదు, రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా దీర్ఘకాలికంగా నాయకత్వాన్ని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే బీసీ నాయకత్వాన్ని ఏర్పాటు చేసిన ఒక ఫ్యాక్టరీ, ఒక యూనివర్సిటీ తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్థానిక సంస్థల్లో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20% రిజర్వేషన్లు పెడితే, నేను వచ్చిన తర్వాత దాన్ని 34% రిజర్వేషన్లు పెంచి తద్వారా కొన్ని లక్షల మందిని నాయకులుగా తయారు చేశాం. బీసీ రక్షణ చట్టాన్ని సూపర్ 6 లో పెట్టామంటే రేపు రాబోయే రోజుల్లో నా బీసీ జోలికి ఎవడైనా వస్తే ఆ రోజే అతన్ని ఫినిష్ చేసే పరిస్థితి రావాలి. ఒక నమ్మకాన్ని మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఒక రక్షణ కవచాన్ని మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చాం. అంచెలంచెలుగా బీసీలకి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంచెలంచెలుగా బీసీలని వేధించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాటలు మాత్రం కోటలు దాటుతాయి కానీ చేష్టలు మాత్రం గడప కూడా దాటవు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.